పేరు నాని, నరసింహ న్యూస్ అసోసియేషన్ ఆర్గనైజర్ అండి. ఈ వెనకాల ఉన్న అందరూ మా మెంబర్స్ అండి. మేము ఎవ్రీ ఇయర్ పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం స్థానికుల ప్రోత్సాహంతో గత 15 సంవత్సరాలుగా చేస్తున్నాం. 8 సంవత్సరాలుగా రోడ్డు మీద చేస్తున్నాం. గత 3 ఏళ్ళుగా ఈ నరసింహార్ పార్కులో వైభవంగా చేస్తున్నాం. దానికి అందరి నుంచి చాలా అద్భుతమైన స్పందన వస్తుంది. దాంతో మరీ ఇంతగా మేము ముందుకెళ్తున్నాం. మాకు అన్ని విధాలుగా అండదండలుగా మా అడ్వకేట్ శ్రీనివాస్ గారు, మా మీడియా విజన్ మూర్తి గారు, బాలాజీ గారు, మా ఫ్రెండ్స్ రాజు గారు, నాయుడు గారు, బాలాజీ అందరూ కూడా, ఇమ్మంది సూరిబాబు గారు ఆర్థిక పరంగా మోరల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని అందరూ ముందుకు నడిపిస్తున్నారు. అందరూ వినాయక చవితి చేస్తారు మామూలే, కానీ మేము చేసే పూజ మాకు ప్రత్యేకం. కారణం ఒక ట్రెడిషనల్ బట్టల్లో చేసి ఒక విశాలమైన ప్రాంగణంలో పెట్టి వచ్చిన వాళ్ళకి వచ్చామా దండం పెట్టుకున్నాం వెళ్ళిపోయామని కాకుండా ఇక్కడ కొద్దిసేపు గడపాలి అనే ఒక భావన తీసుకొచ్చే వాతావరణం కల్పించామని మేము అనుకుంటున్నాం. అది భక్తుల నుంచే మాకు స్పందన చాలా బాగుంది. ఇక్కడికి వస్తే మాకు వెళ్ళబుద్ధి వేయట్లేదు, ఒక ఆలయంలోకి వచ్చినట్టు ఉంది అని వాళ్ళు చెప్తున్నప్పుడు మాకు చాలా ఆనందం కలుగుతుంది. ఒక 15-20 ఇయర్స్ నుండి యూత్లోని అసలు ట్రెడిషన్ గురించి కానీ, కల్చర్ గురించి కానీ, ఫెస్టివల్స్ గురించి కానీ వాళ్ళకి తెలియట్లేదు, ఎవరు అవగాహన లేదు. అలాగే యూత్ ద్వారా మన కంట్రీలోని క్రైమ్ రేట్ కొంచెం పెరిగింది, అలాగే పొల్యూషన్ అనేది కూడా పెరిగింది. ఇదంతా చూసి నాకు బాధ అనిపించి ఇక్కడ మేము వినాయకుడిని నరసింహనగర్ యూత్ అసోసియేషన్ ద్వారా గత 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈ పార్క్లోనే మేము గత 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. 3 ఇయర్స్ నుంచి ట్రెడిషనల్గా పిల్లలకి డ్రెస్సులు వేయించి కంకణాలు కట్టించి, మేము కంకణం అనేది రాటేసిన రోజు కంకణాలు కడతారు, మట్టి వినాయకుడిని కూడా మేము పెడుతున్నాం. కంకణాలు కట్టిన వాళ్ళందరూ కూడా ఎన్వి కానీ ఉల్లిపాయలు కానీ తినరు. అలాగే వాళ్ళు ఒక పూట భోజనం చేస్తారు, ఇంకో పూట ఏమో వాళ్ళు నైట్ ఏమో ఓన్లీ టిఫిన్ చేస్తారు. ఈ విధంగా మా ప్రయత్నంగా మేము స్టార్ట్ చేసాం. పిల్లలకి ఈ జనరేషన్ చాలా హైలీ ఇంటెలిజెంట్ జనరేషన్, దాంట్లో డౌట్ లేదు. మనకన్నా ఖచ్చితంగా మా ఏజ్ గ్రూపు 60 years ఏజ్ వాళ్ళు ఖచ్చితంగా ఇంటెలిజెంట్. వాళ్ళని ప్రాపర్ వేలో మనం గ్రూమ్ చేస్తే మేమంతా మోటివేట్ చేసాం. సో అలాగే అన్ని ఏరియాస్లోని పెద్దలు ఇనిషియేటివ్ తీసుకొని ఇలా చేస్తారని ఆశిస్తున్నాం. జై హింద్.